ప్రధానమంత్రి మోదీ ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. బిజీ పాలిటిక్స్లో ఓ 2 రోజులు బ్రేక్ ఇచ్చిన ఆయన గిర్ అడవుల్లో సఫారీ తర్వాత రిలయన్స్ కుటుంబం నిర్వహిస్తోన్న వంతారా ఫారెస్ట్కి వెళ్లారు. రకరకాల జంతువులతో ఫన్ చేశారు. హ్యాపీ మూడ్లో వంతారాలో ఆయన గడిపిన వైనాన్ని ఈ స్టోరీలో చూడండి. ఇండియన్ పాలిటిక్స్ లో మోదీ స్టైలే వేరు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తనదైన శైలిలో విహారాలు చేస్తుంటారు. తన టూర్లో భాగంగా వెళ్లిన రాష్ట్రాల కల్చర్ కి అనుగుణంగా వస్త్రధారణ గాని అక్కడి వాయిద్యాలను గాని వాయిస్తుంటారు. అలానే ఎన్నికల సమయంలో ధ్యానాల కోసం హిమాలయాలకు వెళుతుంటారు. అడ్వెంచరస్ బేర్ గ్రిల్స్ షోల్లోనూ పాల్గొంటారు. తాజాగా వన్యప్రాణుల దినం సందర్భంగా గుజరాత్ గిర్ అడవిలో సఫారీ చేశారాయన. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. గుజరాత్లోని గిర్ అడవుల్లో సఫారీ తరువాత మోదీ వంతారా జూకి వెళ్లారు. వన్యప్రాణులతో సన్నిహితంగా మెలుగుతూ వాటికి ఆహారం అందజేశారు. క్యూట్ గా కనిపిస్తోన్న పులిపిల్లలు, తెల్లని సింహపు పిల్లలకి పాలు తాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మోదీ అఫీషియల్ యూట్యూబ్ హ్యాండిల్లో షేర్ చేశారు. జామ్నగర్ జిల్లాలోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రం వంతారాని రిలయన్స్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ వంతారాకి వచ్చిన సమయంలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చెంట్ కూడా ఆయన్ని కలిశారు. వివిధ సందర్భాల్లో కాపాడబడి వంతారాకి తీసుకొచ్చిన జంతువులను ప్రధానమంత్రి మోదీ గమనిస్తూ ఇక్కడ గడపగా ప్రత్యేకంగా రెస్క్యూ చేసిన గోల్డెన్ టైగర్, 4 స్నో టైగర్లతో మోదీ కాసేపు ఎదురెదురుగా కూర్చున్న దృశ్యాలు సరదాగా ఉన్నాయి. పునరావాస కేంద్రంలోని అతిపెద్ద కొండ చిలువ, 2 తలల పాము, 2 తలల తాబేలు తదితర వన్యప్రాణులున్న ప్రాంతాల్లో కొద్దిసేపు గడిపారు. అలానే ఆయన కూర్చున్న చోట గ్లాస్ కి అవతలి వైపు సింహం ఒకటి ఆయన తలని తాకుతున్నట్లుగా చేయడం తమాషాగా అనిపించింది. వంతారా అనేది జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ లో 3000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జూ లాంటి అటవీ ప్రాంతం. ఇక్కడే దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేక హాస్పిటల్ కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలిఫెంట్ హాస్పిటల్. ఈ వంతారాలో వివిధ దేశాల్లో గాయపడిన 1.5 లక్షలకి పైగా జంతువులకు ఆవాస కేంద్రంగా తయారు చేశారు. 2100 నిపుణులైన సిబ్బంది వంతారాలో పనిచేస్తుండగా వీరంతా వన్యప్రాణుల సంరక్షణ, బయోడైవర్సిటీ ప్రాధాన్యతపై విజిటర్లలో చైతన్యం తెస్తుంటారు. ప్రధానమంత్రి మోదీ సందర్శన తరువాత వంతారాకి సందర్శకుల తాకిడి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.